ఓం శ్రీ మహాలక్ష్మే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ దక్షిణ లక్ష్మీ స్తోత్రాన్ని, ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ స్తోత్రం 12 నామాలతో కూడి ఉంటుంది. ఈ స్తోత్రం ద్వారా ఆ లక్ష్మీ అమ్మవారిని మన ఇంట స్థిరంగా ఉండమని ప్రార్థిద్దాం. ఇప్పుడు స్తోత్రాన్ని చూద్దాం. त्रैलोक्य पूजिते देवी कमला विष्णुवल्लभे मया तावम् अचला कृष्णे तथा भव मयि स्थिरा कमला चञ्चला लक्ष्मी चला भूतिर्हरिप्रिया पद्मपद्मालया सम्यक् उच्चैश्री पद्मधारिणी द्वादशैतानि नामानि लक्ष्मी सम्पूज्य यः पठेत् స్థిరా లక్ష్మీర్భవేత్తస్య పుత్రధరా అభిసహ. మరొక్కసారి విందాం. త్రైలోక్య పూజితే దేవి కమలా విష్ణువల్లభే మయా తవం అచలా కృష్ణే తథా భవ మయీ స్థిరా కమలా చంచలా లక్ష్మీ చలా భూతిర్హరిప్రియా పద్మ పద్మాలయా సమ్యక్ ఉచ్చైశ్రీ పద్మధారిణి ద్వాదశైతాని నామాని లక్ష్మీ సంపూజ్య యః పఠేత్ స్థిరలక్ష్మీర్భవేత్తస్య పుత్రధరా అభిసహ. అనగా 3 లోకాలలో పూజింపబడుతూ ఓ కమల, విష్ణువు యొక్క భార్య, కృష్ణుని యొక్క భాగస్వామి అయిన ఓ మాత, శాశ్వతంగా నీ ఉనికితో నా ఇంటిని, నా జీవితాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అన్నింటినీ కదిలించగలిగే, శ్రేయస్సును ప్రసాదించే శ్రీహరి యొక్క ప్రియమైన దేవత ఓ కమల, కమలంలో నివసించే దేవత, కమలాన్ని ధరించే మాత, నీకు నమస్కరిస్తున్నాను. ఈ 12 లక్ష్మీనామాలను పూజా విధానంతో శ్రద్ధగా పఠించడం ద్వారా లక్ష్మీదేవి మన ఇంట స్థిరంగా ఉండి పుత్ర సంతాన ప్రాప్తి ప్రసాదించును, అన్ని అభీష్టాలను కూడా నెరవేర్చును. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః.